కళ్యాణ్ వచ్చి సీతారామయ్యతో ఇలా అంటూ ఉంటాడు, అన్నయ్య చనిపోలేదు తాతయ్య, అన్నయ్య బతికే ఉన్నాడు, నేను చూశాను అని కళ్యాణ్ అనేసరికి, ఏంట్రా కళ్యాణ్ నువ్వు అంటుంది నిజమేనా అంటే, అవునత్తయ్య రాజు బతికే ఉన్నాడు అనేత అంటూ ఉంటాడు. మీకు అందరికీ తెలుసా అనైతే బామ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది. రాజు చనిపోలేదు బతికే ఉన్నాడు, ఆ విషయం మాకు తెలుసు అని అప్పర్ణ గట్టిగా అనేసరికి, అయితే ఆ విషయం వినగానే సీతారామయ్య, ప్రకాశం వీళ్ళందరైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక స్వప్న వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి రాజు బతికే ఉన్నాడా అనైతే షాక్ అయ్యి అలా వినేసరికి, అయితే వాడు బయట ఎందుకు ఉండాలిరా, ఇప్పుడే వాడిని ఇంటికి తీసుకురండి అనేత అంటూ ఉంటాడు సీతారామయ్య. అలా అనగానే కావ్య చాలా స్పీడ్గా వెళ్ళి, తాతయ్య ఇప్పుడు ఆయన ఇంటికి రావడం అంత మంచిది కాదు, ఎందుకంటే ఆయన పరిస్థితి బాగాలేదు, ఆయన్ని నెమ్మదిగా నేను ఒప్పించి ఇంటికి తీసుకొస్తాను, ఆయన్ని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది, ఆయన్ని మళ్ళీ మన మనసు చేసి మన అనిపించేలా చేసి అప్పుడు తీసుకొస్తాను, ఆయన్ని మనలా మార్చడానికి కొద్ది టైం పడుతుంది, నేను మార్చుకొని నా భర్తని నేను ఇంటికి తీసుకొస్తాను, ఆ నమ్మకం నాకుంది అనేది కావ్య అంటూ ఉంటుంది. ఇక యామిని అయితే రాజ్కి తనకి పెళ్లి కార్డు అయితే కొట్టించి రాజుకి చూపిస్తూ ఉంటుంది. ఇక యామిని పెళ్లి కార్డు చూపించగానే రాజే పెళ్లి కార్డు ఓపెన్ చేసి చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి మా ఇద్దరికి మళ్ళీ పెళ్లి ఫిక్స్ చేసేసారా అనైతే షాక్ అవుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే రాజుని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇంటికి తీసుకొస్తాను అని హామీ ఇస్తూ ఉంటుంది.